హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ సెషన్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ 2022 అర్థమెటిక్ పేపర్ అండి, దాంట్లో వచ్చిన 101 నుండి 150 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. అంటే ఇంతకుముందు మీరు 2 వీడియోలు చూస్తే అక్కడ మీకు 1 నుండి 100 మధ్యలో క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. ఈ సెషన్లో మనకు 101 టు 150 వరకు క్వశ్చన్స్ కవర్ అవుతాయి, రైట్. అయితే మనం మొత్తం క్వశ్చన్స్ డిస్కస్ చేయట్లేదు, మనం ఓన్లీ బెస్ట్ క్వశ్చన్స్ అంటే మీడియం అండ్ డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం ఈ సెషన్లలో. ఈజియెస్ట్ క్వశ్చన్స్ మీకు ఎలాగ వస్తాయి కాబట్టి అవి నేను డిస్కస్ చేయట్లేదు. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్ ఏమనంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద మోస్ట్ బెనిఫిషియల్ స్కీమ్ ఫర్ ఏ కస్టమర్. కస్టమర్కి బెనిఫిట్ అయ్యే స్కీమ్ ఏదండి? కస్టమర్కి బెనిఫిట్ అయ్యే స్కీమ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, డిస్కౌంట్ ఎక్కువ వచ్చినప్పుడు కస్టమర్కి బెనిఫిట్, డిస్కౌంట్ తక్కువ ఇచ్చినప్పుడు షాప్ అతనికి బెనిఫిట్, అంతే కదా. సేమ్ మోడల్ క్వశ్చన్ మీకు ఆల్రెడీ ఇదే ఎగ్జామ్లో వచ్చింది, చూడండి ఒకసారి. బై 4 get 3 ఫ్రీ అన్నారనుకోండి, మీరు షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు బై 4 get 3 ఫ్రీ అన్నారనుకోండి, దీని ఉద్దేశం ఏంది? మీరు మొత్తం 7 వస్తువులు కొంటున్నట్టు, 4 + 3 ఎంత 7, 7 వస్తువులు కొంటే మీకు ఎన్ని ఫ్రీ ఇస్తున్నట్టు? 3 ఫ్రీ ఇస్తున్నట్టు. అంటే 4 మీద డబ్బులు కట్టమంటున్నారు, 3 ఫ్రీ ఇస్తున్నట్టు. అంటే మీకు డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత? 3/7. మీకు 1/7 అంటే 14.28% కదా, 3/7 అంటే 42 పాయింట్ సంథింగ్. ఓకే, వదిలేసేయండి. బై 5 and get 6 ఫ్రీ, మొత్తం 11 కొట్టే మీకు 6 ఫ్రీ వస్తుంది. అంటే ఇక్కడ మీకు డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత వస్తుంది? 6/11. మీకు 1/11 అంటే 9.09, 6 × 9 అంటే ఎంత? 54 పాయింట్ సంథింగ్ కదా, 54 పాయింట్ సంథింగ్. ఓకే. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% and 5%. మీరు ఎప్పుడు కూడా చూడండి, సక్సెసివ్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు 10 + 5 ఇలా 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చారనుకోండి, మీ ఓవరాల్ సక్సెసివ్ డిస్కౌంట్ 15 కన్నా తక్కువ ఉంటుంది. అది ఎంత ఉంటుందో తర్వాత విషయం, కానీ 15 కన్నా అయితే తక్కువ ఉంటుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వాల్యూ వస్తుందో దానికన్నా అయితే 100% తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మీకు 3 1 2 3లలో చూస్తే ఎక్కడ డిస్కౌంట్ ఎక్కువ వస్తుంది? మీకు 54 ఇక్కడ ఎక్కువ వస్తుంది. అంటే మీరు బై 5 get 6 ఫ్రీ అన్నప్పుడు మీకు డిస్కౌంట్ ఎక్కువ వస్తుంది కాబట్టి మీకు అది బెనిఫిషియల్. సో ఓన్లీ స్కీమ్ 2. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ కార్ రన్స్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 60 km/h ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ అండ్ ఎట్ 54 km/h ఇంక్లూడింగ్ స్టాపేజెస్. ఫర్ హౌ మెనీ మినిట్స్ డస్ ద కార్ స్టాప్ పర్ అవర్? చూడండి, మీకు ఇలాంటి క్వశ్చన్స్ రెగ్యులర్గా అడుగుతుంటారండి ఎగ్జామ్లో. అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్లీ రిపీట్ అయ్యే క్వశ్చన్లో ఇదో క్వశ్చన్. కారు కనుక ఎక్కడ ఆగకుండా వెళ్ళిందనుకోండి, గంటకి 60 కిలోమీటర్లు వెళ్తుందంట. ఒకవేళ ఎక్కడో కొంత ఆగిందనుకోండి, ఎంత వెళ్తుందంట? 54 km/h వెళ్తుందంట. అప్పుడు ఎంతసేపు ఆగింది అన్నట్టు. చూడండి, ఎక్కడ కనుక ఆగకపోతే, అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 60 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి ఎక్కడ ఆగకపోతే ఎంత టైం పడుతుంది? 60 మినిట్స్ పడుతుంది, అంతేనా? 60 km/h అంటే 60 మినిట్స్ 60 km/h వెళ్తున్నట్టు. 60 కిలోమీటర్కి వెళ్ళడానికి 60 మినిట్స్ పడితే 54 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? 54 మినిట్సే పడుతుంది. అంటే ఇప్పుడు గంటలో మీరు 54 నిమిషాలు ట్రావెల్ చేస్తే మిగతా 6 నిమిషాలు ఏం చేసినట్టు? ఎక్కడో ఒక దగ్గర ఆగినట్టు. ఆ ఆగిన టైమే మనకు అడిగింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. మోడ్ కనుక్కోమన్నారు. ఫస్ట్ మోడ్ కనుక్కోమన్నప్పుడు మీరు ఏం చేయాలి? మోడల్ క్లాస్ ఐడెంటిఫై చేయాలి కదా. సో హైయెస్ట్ ఎక్కడ ఉంది మీకు? ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉంది. అంటే మీకు మోడల్ క్లాస్ ఇది. ఫార్ములా ఏముంటుంది మీకు? మోడ్కి ఫార్ములా, మోడల్ క్లాస్ యొక్క లోవర్ లిమిట్ ఎంత? 75 ప్లస్ రాసుకొని ఇక్కడ డివైడెడ్ బై ఇలా 2 వాల్యూస్ రాసుకోవాలి మీరు, ఇంటూ సంథింగ్, రైట్. ఇక్కడ వచ్చే వాల్యూ మీకు ఏమవుతుంది? ఆ మోడల్ క్లాస్ యొక్క ఈ ఎంత ఉంది? 75కి 85కి గ్యాప్ 10, రైట్. ఇక్కడ వచ్చే వాల్యూ ఏం కావాలి మీకు? ఈ వాల్యూ మైనస్ ఈ వాల్యూ ఎంత? 10 - 6 5. ఇక్కడ వచ్చే వాల్యూ ఇక్కడ వచ్చే వాల్యూ సేమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చే వాల్యూ 11 - 2 9, అంతేనా? చూడండి, మీ ఆన్సర్ 75 ప్లస్ 5 డినామినేటర్లో 14 వస్తుంది. 50/14, 50/14. 14 3 ఎంత? 42. అంటే మీకు 3 పాయింట్ సంథింగ్ రావాలి. 75 78 కన్నా మీ ఆన్సర్ ఎక్కడ ఎక్కువ ఉందో చూడండి, ఆప్షన్ 1. అండ్ మీరు కనుక చూస్తే ఈ 2 మీ ఆన్సర్లే కావు అసలు. మీ మోడల్ క్లాస్ 75 to 85 ఉన్నప్పుడు మీ మోడ్ 75 కన్నా ఖచ్చితంగా ఎక్కువ వస్తుంది. ఈ 2 75 కన్నా తక్కువ ఉన్నాయి. మీరు ఇలాంటివి ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ డిజహానెస్ట్ మిల్క్మ్యాన్ ప్రొఫెసెస్ టు సెల్ హిజ్ మిల్క్ ఎట్ ఎ కాస్ట్ ప్రైస్ బట్ హీ మిక్సెస్ ఇట్ విత్ వాటర్ దేర్ బై గెయిన్స్ 25%. ద పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఇన్ ద మిక్చర్ ఇస్. ఇది కూడా మీకు రెగ్యులర్గా అడిగే క్వశ్చన్లలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. మిక్చర్ అండ్ అలిగేషన్లో అడుగుతారు. ఇక్కడ చూడండి, మీకు 25% ప్రాఫిట్ వస్తుంది అంటే మీ దగ్గర ప్యూర్ మిల్క్ ఉంది, దానికి కొంత యాడ్ చేయడం వల్ల 25% ప్రాఫిట్ వస్తుందంటే ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వస్తుందో అంత పర్సెంట్ మీరు మిల్క్ వాటర్ యాడ్ చేసినట్టు. ఇప్పుడు 25% ఫ్రాక్షన్లో రాస్తే ఎంత? 1/4 కదా, అంటే మీరు 1/4 వాటర్ యాడ్ చేసినట్టు. అంటే మీ దగ్గర ఒక 4 లీటర్ల మిల్క్ ఉందనుకోండి, ఒక్కొక్క లీటర్ మిల్క్ 100 రూపాయలు అనుకుంటున్నాను, 100 రూపాయలు ఎగ్జాంపుల్ తీసుకోవడానికి. దీనికి 1 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నారు. ఎంత? 1 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నారు. 4 పార్ట్స్ మిల్క్కి మీరు కనుక 4 పార్ట్ మిల్క్కి 1 పార్ట్ వాటర్ కనుక యాడ్ చేస్తే మీకు ప్రాఫిట్ అనేది 25% వస్తుంది. అది ప్రూవ్ చేస్తున్నాను చూడండి. 4 లీటర్స్ 100 రూపాయలు అనుకుంటే వాటర్ మీకు ఫ్రీనే కదా. సో ఈ మొత్తం 5 లీటర్లు అయింది కదా, ఇప్పుడు మీకు మొత్తం ఎంత అయింది? 5 లీటర్స్ అయింది. మీకు అయిన ఖర్చు ఎంత ఉంది? 400 రూపాయలు ఖర్చు చేశారు అంతేనా. మీకు ఇప్పుడు అమ్ముతే ఎంత వస్తాయి? ఇక్కడ ఏమన్నారు? డిజహానెస్ట్ మిల్క్ మ్యాన్ ప్రొఫెసెస్ టు సెల్ హిజ్ మిల్క్ అట్ కాస్ట్ ప్రైస్. అంటే మీరు ఎంత కొన్నారో అంతకే అమ్ముతున్నారని మీరు చెప్తున్నారు. అంటే మీరు 100కి మిల్క్ కొన్నారు కాబట్టి ఈ 5 లీటర్లను కూడా 100 చొప్పున అమ్మాలి. ఎంతకు అమ్ముతారు మీరు? 500కి అమ్ముతారు. చూడండి ఎంత లాభము? 100 లాభం. ఈ 100 లాభం ఎక్కడొచ్చింది? ఈ 1 లీటర్ నీళ్లను కూడా మీరు పాలలాగా అమ్మేస్తున్నారు, కానీ దాన్ని ఒకటేసారి అమ్మకుండా ప్రతి దాంట్లో కొంత 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 కలిపి అమ్ముతున్నారు. అంటే ఈ 1 లీటరే మీకు లాభం, ఎందుకంటే దీన్ని మీరు కాస్ట్ ప్రైస్కే అమ్ముతున్నారు. ఇది 100 కొని 100కే అమ్ముతున్నారు. మరి 100 కొని 100కే అమ్మినప్పుడు మీకు మళ్ళీ లాభం ఎక్కడొస్తుందంటే ఈ ఎంత మిల్క్ వాటర్ యాడ్ చేస్తున్నారో అక్కడే మీకు లాభం వస్తుంది. అంటే మీకు 25% కనుక ప్రాఫిట్ వస్తుంది అంటే మీరు 25% వాటర్ యాడ్ చేయాలి అన్నట్టు. క్లియరా? రైట్, ఇది కాన్సెప్ట్ అండి. మీకు 25% ప్రాఫిట్ వస్తుందంటే 25% వాటర్ యాడ్ చేస్తున్నారంటే 1/4 వాటర్ యాడ్ చేస్తున్నారా? అంటే 4 పార్ట్స్ కనుక మీకు మిల్క్ అయితే 1 పార్ట్ వాటర్ కావాలి. ఇప్పుడు మీ క్వశ్చన్ అడిగింది వేరుంది. క్వశ్చన్ ఏమన్నారు? మిశ్రమంలో ఉన్న నీటి శాతం ఎంత? ఇప్పుడు మొత్తం మిక్చర్ ఎంత ఉంది? 5 పార్ట్స్ ఉంది. 5 పార్ట్స్లో 1 పార్ట్ ఎంత అంటే 20%. మనకు రైట్ ఆన్సర్. చాలామంది ఏం చేస్తామంటే మనం 25% ప్రాఫిట్ వస్తుంది కాబట్టి 25% వాటర్ యాడ్ చేస్తుంటాము. సో మిక్స్చర్లో వాటర్ కూడా 25% ఉందంటాము. కాదు, మిక్స్చర్ వాటర్ యాడ్ చేసిన తర్వాత పెరిగింది కదా. 4 పార్ట్స్ ఉంటే 1 పార్ట్ పెరిగింది. 5 పార్ట్స్లో 1 పార్ట్ ఎంత? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ డీలర్ బైస్ యాపిల్స్ ఎట్ ₹50, 40 and 30 per kilogram. He mixes them in the ratio 2:4:9 by weight and sells at a profit of 30%. At what approximate price per kilogram does he sell the fruit? చూడండి, మీకు క్వాంటిటీలు ఎలాగున్నాయి? 2, 4, 9. ఈ రెండింటినేమో 50 రూపాయలకు కొన్నాడు, ఈ 4టినేమో 40 రూపాయలకు కొన్నాడు, అంతేనా? ఈ 9టినేమో 30 రూపాయలకు కొన్నాడు. మొత్తం ఎంత ఇప్పుడు? 15. ఇప్పుడు 2 50 రూపాయలు, 4 40 రూపాయలు, 9 30 రూపాయలు ఉంది. వీటిని అన్నింటిని మిక్స్ చేస్తే ప్రైస్ ఎంత వస్తుంది? ఫైనల్ ప్రైస్ యావరేజ్ చేసే కదా. 2 × 50, 4 × 40, 9 × 30 by 15 చేయొద్దండి. ఎలా చేయాలి ఇప్పుడు ఈ క్వశ్చన్ని? నేను ఓవరాల్గా యావరేజ్ 30 అనుకుంటున్నా. ఓవరాల్ యావరేజ్ కనుక 30 అనుకుంటే ఈ ఇద్దరి దగ్గర 30 కన్నా ఎంత ఎక్కువ ఉంది అంటే మీరు క్వశ్చన్ని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు. నేను ఈ క్వశ్చన్ని ఇద్దరి దగ్గర 50 రూపాయలు, నలుగురు దగ్గర 40 రూపాయలు, 9 మంది దగ్గర 30 రూపాయలు ఉంటే 15 మంది దగ్గర యావరేజ్గా ఎంత ఉందని అనుకుంటున్నాను క్వశ్చన్ని నాకు అర్థమయ్యే భాషలో. ఓవరాల్ యావరేజ్ కనుక నేను 30 అనుకుంటే ఈ ఇద్దరి దగ్గర ఎంత ఎక్కువ ఉంది? 20 ఎక్కువ ఉంది ఇద్దరి దగ్గర. అంటే ఒక్కొక్కరి దగ్గర 20 అంటే ఇద్దరి దగ్గర 40 ఎక్కువ ఉందా? ఆ 40 తీసేసుకోండి. మీరు యావరేజ్ 30 అనుకుంటున్నారు కాబట్టి అందరి దగ్గర ఫస్ట్ 30 ఉండేటట్టు చేయండి. అలా అందరి దగ్గర 30 ఉంటే ఒక దగ్గర 20, ఇంకొక దగ్గర 20 అంటే 40 మీరు పక్కన తీసి పెట్టేసేయండి. మరి ఈ నలుగురు దగ్గర కూడా 30 ఉండాలంటే ఒక్కొక్కరి దగ్గర 10 ఎక్కువ ఉంది కదా. 10 × 40, ఇంకొక 40 పక్కన తీసి పెట్టేసేయండి. ఇప్పుడు 9 మంది దగ్గర 30 ఉంది, ఓకే. ఇప్పుడు మీరు పక్కన తీసి పెట్టిన ఈ 80ని ఎంతమంది మధ్య పంచాలి? 15 మెంబర్స్ మధ్యలో పంచాలి, అంతే కదా. 80/15 అంటే ఎంత? 75 కనుక ఉండుంటే మీకు 15 అయితే 75 అయ్యేది. ఇంకెంత మిగులుతుంది? 5 మిగులుతుంది. 5/15 అంటే ఎంత? 3. అంటే ఇప్పుడు 15 మెంబర్స్కి యావరేజ్
30 ప్లస్ 5.33 అంటే 35.33. అంటే ఇప్పుడు మీరు కానీ 15 ఫ్రూట్స్ని కలిపిన తర్వాత మీకు వచ్చే యావరేజ్ ఎంత అవుతుందంటే 35.33 అవుతుంది. ఇప్పుడు దీన్ని మీరు ఎంత ప్రాఫిట్కి అమ్ముతున్నారు? 30% ప్రాఫిట్కి అమ్ముతున్నారు. చూడండి, మీకు 35 ఇంటూ 3 అంటే ఎంత? 105 అంతే కదా, 105 కదా. 3.5 అనేది 10%, 9 10.5, 35కి 10.5 యాడ్ చేయండి, అప్రాక్సిమేట్లీ యాడ్ చేస్తున్నా, ఎంత అవుతుంది నాకు? 3, 8, 5, 4. అంటే మీ ఆన్సర్ 45.83కి దగ్గరలో ఉండాలి. చూడండి, 45.9 మన ఆన్సర్, ఇది రైట్ ఆన్సర్. రైట్, ఇక్కడ మీకు 2 ఆప్షన్లు మిస్ అయిపోయినాయండి, ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. ఏ మ్యాన్ బైస్ ఎ టీవీ ఫర్ 42,000 ఈచ్, he sell one at a profit of 10% and other at a loss of 8%. What is his net profit or loss percentage in this transaction is? ఇదే మోడల్ క్వశ్చన్ మీకు ఇదే ఎగ్జామ్లో ఇంకొక క్వశ్చన్ వచ్చిందండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడగానే 10కి 8కి డిఫరెన్స్ ఎంత? 2 కదా. 2ని బై 2 చేస్తే ఎంత? 1. మీ ఆన్సర్ ప్రాఫిట్ 1 కావాలి. ఇంత స్పీడ్గా చేయాలి. ఎలా వచ్చింది ఇది? ఇక్కడ మీ క్వశ్చన్లో ఒక వ్యక్తి 2 టీవీలను ఒక్కొక్కటి 42,000 పెట్టి కొన్నాడు అన్నాడు కదా. మనకు ఆ 42,000తో సంబంధం లేదు అసలు క్వశ్చన్లో. ఆ లైన్ మీకు ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి 2 వస్తువులను ఒకటే ధరకు కొన్నాడు, ఆ ధర ఏంటంటే 42,000 అంతే. 42,000తో మీ క్వశ్చన్కి ఏం సంబంధం లేదు, దాన్ని వాడడం మనం క్వశ్చన్లో. సో మీరు ఏదో ఒక 2 ఆర్టికల్ని సేమ్ ప్రైస్కి కొని 100 అనుకుంటున్నా, ఒకదాన్ని 100కి కొని ఇంకో దాన్ని 100కి కొని, ఒకదానిపైన మీకు 10% లాభం వచ్చిందంటే 10 రూపాయలు లాభం వచ్చి, ఇంకో దానిపైన మీకు 8 రూపాయలు నష్టం వచ్చిందంటే 8 రూపాయలు -8 అయితే, ఈ 10 రూపాయల లాభము 8 రూపాయల నష్టాన్ని తీసేసిన తర్వాత మీకు ఓవరాల్గా లాభం ఎంత అవుతుంది? 2. అదే కదా, 10% ప్రాఫిట్, ఇంకో దాని మీద 8% లాస్ వస్తే మీకు ఓవరాల్గా చూస్తే 2% ప్రాఫిట్, అంతే కదా. ఇప్పుడు ఈ 2 అనేది దేని మీద లాభము? 2 వస్తువులను కలిపి లాభము. 2 వస్తువులకు కలిపి 2% వచ్చిందంటే ఒకదానిపైన 1% రావాలి. అర్థమైందా? అంటే మీకు ఇంకొక క్వశ్చన్ సిమిలర్గా నేను ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నా చూడండి. ఒక దానిపైన మీకు 15% ప్రాఫిట్ వచ్చింది, ఇంకో దానిపైన మీకు 9% లాస్ వచ్చింది ప్రాఫిట్. సో ఓవరాల్గా ఎంత జరిగింది అంటే, నేను క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తానంటే, ఒక వ్యక్తి 2 కార్లను 35,26,393 రూపాయలకు కొనుగోలు చేసినాడని చెప్తారు. ఒక వ్యక్తి 2 కార్లను ఒక్కొక్కటి ఇంత రేట్కి పర్చేజ్ చేస్తే, ఒక దానిపైన అతనికి 15% లాభం వచ్చింది, ఇంకో దానిపైన 9% నష్టం వచ్చింది అనుకోండి. ఓవరాల్గా అతనికి ఏం జరిగింది? మనకి క్వశ్చన్లో ఇచ్చిన ఈ డేటాతోటి ఏ సంబంధం లేదు. 15కి 9కి డిఫరెన్స్ ఎంత? 6. బై 2 చేస్తే ఎంత? 3. సో యావరేజ్గా అతనికి 3% ప్రాఫిట్ వచ్చినట్టు. సో ఇప్పుడు మళ్ళీ ఈ క్వశ్చన్ చూస్తే మీరు ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైస్ వర్త్ ₹120 per kg and 130 per kg are mixed with a third variety in the ratio 1:1:2. If the mixture is worth ₹150 per kg, the price of the third variety per kg will be. ఇప్పుడు మీకు 3 వెరైటీస్ ఉన్నాయండి. ఫస్ట్ దాన్ని 1 kg, సెకండ్ దాన్ని 1 kg, థర్డ్ దాన్ని 2 kgలు తీసుకుంటున్నారు. ఫస్ట్ దాని ప్రైస్ ఎంత? 126. సెకండ్ దాని ప్రైస్ ఎంత? 130. రైట్. ఈ లాస్ట్ వీటి యొక్క ప్రైస్ ఎంత అవుతే మీకు 4 యొక్క యావరేజ్ ప్రైస్ ఎంత అవ్వాలి? 150 కావాలి, అంతేనా? చూడండి, నేను ఏ క్వశ్చన్ అయినా నాకు అర్థమైన భాషలో నేను అర్థం చేసుకుంటా. ఒక రూమ్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి దగ్గర 126 రూపాయలు ఉన్నాయి. అదే రూమ్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని దగ్గర 130 రూపాయలు ఉన్నాయి. ఆ రూమ్లోకి ఇప్పుడు ఇద్దరు రావడం వల్ల నలుగురు దగ్గర కలిపి 150 రూపాయలు కావాలంటే ఈ రెండో వ్యక్తి దగ్గర ఎంత ఉండాలని క్వశ్చన్. మీరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా నేను దాన్ని నా భాషలో అర్థం చేసుకోవాలంటే, ఒక పర్సన్ దగ్గర 120 రూపాయలు 126 రూపీస్ ఉంది, ఇంకొక పర్సన్ దగ్గర 130 రూపీస్ ఉంది. సో ఇప్పుడు ఇద్దరి దగ్గర ఎంత ఉంటే ఓవరాల్గా 150 కావాలి. చూడండి, అందరి దగ్గర 150 కావాలంటే మీకు ఫస్ట్ పర్సన్కి ఎంత కావాలి? 14 రూపీస్ కావాలి, కాదు 24 కావాలి, 24 కావాలి. సెకండ్ పర్సన్కి ఎంత కావాలి? 150 కావాలంటే 20 కావాలి. సో టోటల్ ఇద్దరికి కలిపి ఎంత కావాలి? 44 కావాలి. ఈ 44 ఎవరు ఇవ్వాలి? ఈ ఇద్దరే ఇవ్వాలి, ఆప్షన్ లేదు కదా. ఇంకెవరు ఇవ్వాలంటే థర్డ్ పర్సన్ ఇవ్వాలి. అంటే ఈ ఇద్దరిలో వాళ్ళ దగ్గర 150 ఉండాలి, ఎవరిది వాళ్ళకి 150 ఉండాలి. ఉంటూ
ఈ ఇద్దరు కలిపి 44 ఇవ్వాలి అంతే కదా. ఈ ఇద్దరు కలిపి 44 ఇవ్వాలి. అంటే ఒక్కొక్కరు ఎంత ఇవ్వాలి? 22 ఇవ్వాలి అంతేనా. అంటే ఇక్కడున్న ఇద్దరి దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర కనుక మీకు 172 ఉంటే 150 ఏమో వీళ్ళు పెట్టుకుంటారు, ఇంకొక 22 44. ఆ 44లో ఒక పర్సన్కి 24, ఇంకో పర్సన్కి 20 ఇచ్చేస్తారు. సో వీళ్ళ దగ్గర ఎంత ఉండాలి? యావరేజ్గా ఒక్కొక్కళ్ళ దగ్గర 172 ఉండాలి. క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్. చూడండి మీకు ఒక సింప్లిఫికేషన్ క్వశ్చన్ ఇచ్చారు. చూడండి ఇక్కడ ఇది 10,000 ఉంది కదా, ఈ వాల్యూ 10,000 కన్నా 9 తక్కువ ఉంది, ఈ వాల్యూ 10,000 కన్నా 9 ఎక్కువ ఉంది. a + b × a - b ఫార్ములా 10,000 - 9 10,000 + 9. a² - b² అంటే ఎంత? 10,000 అంటే మీకు మొత్తం 4 zeros అంటే 8 zeros రావాలి. 1 2 3 4 5 6 7 8 ఇంతేనా. ఈ వాల్యూ నుండి మీరు 81 మైనస్ చేయాలి అంటే మీకు లాస్ట్లో 19 వస్తుంది. ఈ వాల్యూస్ అన్నీ మీకు 9 అయిపోతాయి అంతేనా. అన్ని 9 నుండి 19 రావాలి. సో అన్ని 9 నుండి లాస్ట్లో 19. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ క్యాన్ కంటైన్స్ ఎ మిక్స్చర్ ఆఫ్ లిక్విడ్స్ A and B in the ratio 7:5. When 9 liters of the mixture are drawn off and the can is filled with B, the ratio of A and B becomes 7:9. How many liters of liquid A was contained in can initially? ఇది మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. రైట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. చూడండి, ఒక పాత్రలో మిల్క్ వాటర్ ఉంది. నేను ఇలా సపరేట్గా రాస్తున్నా మీకు అర్థం కావడానికి. మిల్క్ వాటర్ ఉంది. సో మిల్క్ వాటర్ ఇలా ఏదైనా మీరు పాత్రలో పోస్తే మిల్క్ కింద వాటర్ పైన ఉండవు, కలిసిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు ఈ మిక్స్చర్ నుండి మీరు కొంత పార్ట్ బయటకు తీస్తున్నారు. ఎంత? ఇంత పార్ట్ బయటకు తీస్తున్నారు. దీంట్లో బయటకు వెళ్తున్నప్పుడు మళ్ళీ వాటర్ మిక్స్చర్ బయటకు వెళ్తుంది కదా. మిక్స్ అయిపోయిన దాంట్లో నుండి మీరు ఒక మగ్గుతోని కొంత పార్ట్ మిక్స్చర్ బయటకు తీస్తే, ఆ బయటకు తీసిన దాంట్లో మీరు ఓన్లీ వాటర్, ఓన్లీ మిల్క్ అయితే బయటకు తీయలేరు కదా. సో మీకు టోటల్ మిక్స్చర్ నుండి కొంత మిక్స్చర్ బయటకు తీసినప్పుడు ఆ మిక్స్చర్లో వాటర్ మిల్క్ ఇక్కడ ఏ రేషియోలో ఉందో అదే రేషియోలో బయటకు వెళ్ళిపోతుంది. క్లియర్? ఇప్పుడు మీరు మిక్స్చర్ బయటకి తీసి మీరు ఓన్లీ మిల్క్ యాడ్ చేశారనుకోండి, ఎంత పార్ట్ మిక్స్చర్ బయటకు తీశారో అంత పార్ట్ కనుక మీరు మిల్క్ యాడ్ చేస్తే ఇంతకుముందు క్వాంటిటీ ఈ క్వాంటిటీ సమానం అయిపోయింది. ఇనీషియల్గా మిక్స్చర్ ఉంది, దాంట్లో నుండి కొంత మిక్స్చర్ బయటకు తీశారు. ఎంత మిక్స్చర్ బయటకు తీశారో అంతే మిల్క్ యాడ్ చేస్తే ఒరిజినల్ మిక్స్చర్ క్వాంటిటీ, ప్రజెంట్ మిక్స్చర్ క్వాంటిటీ సేమ్. ఎందుకంటే ఎంత బయటికి వెళ్ళిందో అంత లోపలికి వచ్చింది. కానీ ఇంతకుముందు మిల్క్ ఎంత ఉందో ఇప్పుడు మిల్క్ అంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకు? మిల్క్ బయటికి వెళ్ళేటప్పుడు కొంత వెళ్ళింది. ఇంత క్వాంటిటీ మిల్క్లో ఇంత క్వాంటిటీ మిక్స్చర్ బయటికి వెళ్ళినప్పుడు దాంట్లో వాటర్, మిల్క్ రెండు బయటికి వెళ్ళినాయి. అంతే క్వాంటిటీ మిల్క్ లోపలికి వచ్చినప్పుడు ప్యూర్ మిల్క్ లోపలికి వచ్చింది. క్లియరా? సో ఇలా మీరు ఒక మిక్స్చర్ నుండి కొంత మిక్స్చర్ బయటకు తీసి ఇంకొక దాన్ని, దేన్నో ఒక దాన్ని యాడ్ చేస్తున్నారనుకోండి, దేన్ని యాడ్ చేస్తున్నారో దాని క్వాంటిటీ ఇంతకుముందు కన్నా పెరుగుతుంది. ఇంకొకటి ఉంటుంది చూసారా, దాని క్వాంటిటీ ఇంతకుముందు కన్నా తగ్గుతుంది. ఇది క్లియర్ కదా? రైట్. ఇప్పుడు మీ క్వశ్చన్లు ఏమన్నారు? ఇంతకుముందు మీకు మిక్స్చర్లో 7:5 రేషియోలో ఉంది. ఏది? మిల్క్ వాటర్. ఏ క్యాన్ కంటైన్స్ అ మిక్స్చర్ ఆఫ్ లిక్విడ్స్ A and B ఇన్ ద రేషియో 7:5. A and B అన్నారు ఇక్కడ. A and B. ఓకే. When 9 liters of the mixtures are drawn off and the can filled with B, the ratio of A and B becomes 7:9. కొద్దిసేపు దీన్ని పక్కన పెడదాం. ఒక 9 లీటర్ల మిక్స్చర్ని కనుక మీరు బయటకి తీసేసి దాన్ని మీరు దేంతో ఫిల్ చేస్తున్నారు? బీతో కనుక ఫిల్ చేస్తే రేషియో 7:9 అవుతుందంట. రేషియో ఎలా అవుతుంది? 7:9. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి. మీరు మిక్స్చర్ని బయటకి తీసి అంతే క్వాంటిటీ ఆఫ్ బీని కనుక యాడ్ చేస్తే ఇంతకుముందు క్వాంటిటీ ఇప్పుడు క్వాంటిటీ సేమ్ అవ్వాలా? ఇంతకుముందు క్వాంటిటీ ఎంత ఉంది? 7 + 5 12. 7 పార్ట్స్, ఇది 5 పార్ట్స్ అంటే 12 పార్ట్స్ ఉంటాయి. 7 పార్ట్స్ 9 పార్ట్స్ 16 పార్ట్స్ ఉంది. రెండు సేమ్ లేవు కదా. సేమ్ లేదు కాబట్టి మనం సేమ్ చేసుకోవాలి. 12కి 16కి ఎల్సిఎం ఎంత? 18 కదా. సో ఇప్పుడు నేను దీన్ని 18 కావాలంటే ఇంటూ 4 చేస్తే, ఇక్కడ ఇంటూ 4 చేస్తాను. సో 7 × 4 = 28, 20. దీన్ని ఇంటూ 3 చేస్తా, ఇంటూ 3 చేస్తా. 7 × 3 = 21,
27. సో ఇప్పుడు ఈ టోటల్ మీకు 48 అయ్యింది, ఈ టోటల్ మీకు 48 అయింది. సో మీరు సేమ్ క్వాంటిటీ ఆఫ్ మిక్స్చర్ బయట, అంటే ఒక మిక్స్చర్ నుండి కొంత క్వాంటిటీ ఆఫ్ మిక్స్చర్ని బయటకు తీసి ఎంత బయటకు తీస్తున్నారో అంత బి యాడ్ చేస్తున్నారు కాబట్టి ఇనీషియల్ క్వాంటిటీ ఈ క్వాంటిటీ సేమ్ అవ్వాలి. నేను సేమ్ చేసుకున్నా. ఇప్పుడు మీరు ఫోకస్ దేనిపైన చేయాలంటే ఏది పెరిగిందో కాదు, ఏది తగ్గిందో చూడండి. ఏది తగ్గింది ఇక్కడ? మీరు బి యాడ్ చేస్తున్నారు కాబట్టి బి వాల్యూ పెరుగుతుంది, అంతేనా? మిక్స్చర్ బయటకు తీసి బి యాడ్ చేస్తున్నారు కాబట్టి బి పెరుగుతుంది. మీరు ఏని మళ్ళీ యాడ్ చేయట్లేదు కాబట్టి ఏ తగ్గుతుంది. ఎంత తగ్గింది? 28 ఉంటే 21 అయింది, 7 తగ్గింది. దేనిపైన తగ్గింది? 28 తగ్గింది. సో 1/4 పార్ట్ తగ్గింది. ఏది? ఏ ఎంత తగ్గింది? 1/4 పార్ట్ తగ్గింది. ఏ ఎంత తగ్గిందో అంత పార్ట్ ఆఫ్ మిక్స్చర్ని మీరు స్టార్టింగ్లో బయటకు తీసినట్టు. అర్థమైందా? ఎంత తగ్గిందో, ఏ అనేది ఎంత తగ్గిందో అంత పార్ట్ ఆఫ్ మిక్స్చర్ని మీరు బయటకు తీసినట్టు. సో మీకు ఏ 1/4 తగ్గిందంటే మీరు ఒరిజినల్గా మిక్స్చర్ నుండి 1/4 పార్ట్ బయటకు తీసినట్టు. సో ఇప్పుడు మీ క్వశ్చన్లో ఎంత తీశారన్నారు బయటకి? 9 లీటర్లు కదా. అంటే 1/4 పార్ట్ 9 లీటర్స్ అయితే టోటల్ ఎంత అవ్వాలి? 36. అంటే మీ ఒరిజినల్ మిక్స్చర్ అనేది 36 లీటర్ కావాలి. ఇప్పుడు ఈ ఒరిజినల్ మిక్స్చర్లో ఏ ఎంత? ఏ రేషియోలో ఉంది? 7:5. 7/12 అంతేనా? 12 3 టైమ్స్ క్యాన్సల్. 7 × 3 21. ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్. అండ్ ఈ క్వశ్చన్ చూసినప్పుడు మీకు స్టార్టింగ్ ఒకటి అర్థం కావాలి. మీకు ఒరిజినల్ మిక్స్చర్లో ఏ అండ్ బి 7:5 రేషియో ఉంది కాబట్టి మీకు ఏ ఖచ్చితంగా ఏం కావాలి? 7 మల్టిపుల్ కావాలి. ఇది 7 మల్టిపుల్ కాదు, ఇది 7 మల్టిపుల్ కాదు, ఇది 7 మల్టిపుల్ కాదు. చూడండి 151 కూడా మీకు 7 మల్టిపుల్ కాదు. 140 + 11, 140 మీకు 7 మల్టిపుల్ కానీ 11 7 మల్టిపుల్ కాదు కదా. మళ్ళీ అదే క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 2/√3 అండ్ -1/√3. 2 రూట్లు ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం కనుక్కోవడం చాలా ఈజీ, బట్ మనం ఎప్పుడు ఆప్షన్ తోటే వెళ్తాం. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్కి ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతాయి? -2/3 అవుతుంది. చూడండి -2/3 ఎక్కడెక్కడ ఉందో అది ఆన్సర్. ఇది నా ఆన్సర్ కాదు, ఎందుకంటే ఇక్కడ +2/3 ఉంది. సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతాయి మీకు? 2/√3 -1/√3 అంటే 1/√3 అంతేనా? అంటే మీకు ఎలా రావాలంటే x² - 1/√3x -2/√3 రావాలి. -2/√3 ఇది ఎక్కడుందో అదే మీ ఆన్సర్. ఇది మనకి రైట్ ఆన్సర్. సమ్ ఆఫ్ ది రూట్స్ మనకు 1/√3 వస్తుంది. ఇక్కడ మీకు సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది? ఇక్కడ ప్లస్ ఉందంటే ఇక్కడ మీరు లోపల మైనస్ ఉన్నట్టు దాని మీనింగ్, రైట్? x² - α + β × x + α × β కదా మనకి ఫార్ములా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఈజ్ 4, దెన్ ఫైండ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ k, x బీయింగ్ ద వేరియేట్ అండ్ f ద ఫ్రీక్వెన్సీ. ఏం లేదండి, ఈ మొత్తానికి కనుక మీన్ ఎంత అన్నారు? ఈ మొత్తానికి కనుక మీన్ 4 అయితే k వాల్యూ ఎంత? ఇంకా మీరు 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి 3 3 9 + 5 4 20 + 9k + 16 / 3 4 7 7 8 15 15 + k. ఈ వాల్యూ = 4. ఇలా చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. లేదా మీరు స్టాండర్డ్ డీవియేషన్ మెథడ్ వాడి ఇంకా ఈజీగా చేస్తా అంటే చేయొచ్చు. ఎలా చేయొచ్చు? నేను మీకు ఎప్పుడు చెప్తున్నా కదా, మీరు ఈ క్వశ్చన్ని మీరు ఏ రకంగానే అర్థం చేసుకోవచ్చు. ముగ్గురు దగ్గర 3 రూపాయలు ఉన్నాయి, నలుగురు దగ్గర 5 రూపాయలు ఉన్నాయి, k మెంబర్స్ దగ్గర 9 రూపాయలు ఉన్నాయి, 8 మెంబర్స్ దగ్గర 2 రూపాయలు ఉన్నాయి. అందరి దగ్గర 4 రూపాయలు ఉండాలంటే మీరు ఏం చేయాలి చెప్పండి? చూడండి, ఇక్కడ 3 రూపాయలు ఉంది, అందరి దగ్గర 4 ఉండాలంటే వీళ్ళకి అందరికి ఒక్కొక్కటి కావాలి. అంటే ముగ్గురికి ఒక్కొక్కటి అంటే 3 రూపాయలు కావాలి. క్లియరా? ఇక్కడ నలుగురు దగ్గర 5 రూపాయలు ఉంది అంటే ఎంత? ఒక్కొక్క రూపాయి ఎక్స్ట్రా ఉంది కదా, ఒక్కొక్క రూపాయి తీసేసుకోండి. ఒక్కొక్క రూపాయి తీసేసుకుంటారంటే -4. లేదా మీరు ఏ రకంగానే రాసుకోండి. యావరేజ్ కన్నా ఇది ఎంత తక్కువ ఉంది? 1 తక్కువ ఉంది కాబట్టి 3 మెంబర్స్ దగ్గర ఇది -3, ఇది +4 అంతేనా? ఇప్పుడు వీళ్ళకి 2 ఇవ్వాలి, 2 తక్కువ ఉంది, 2 × 8 మీరు కనుక అబ్జర్వ్ చేస్తే 2 16 16 - 3 19 -19 -19 + 4 అంటే -15
-15 మీనింగ్ ఏంటంటే మీరు ఇంకా 15 రూపాయలు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఈ వీళ్ళకి 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 ముగ్గురికి కలిపి యావరేజ్ 4 చేయాలంటే 15 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు ఆ 15 రూపాయలు ఎవరు ఇవ్వాలి? కే, వీళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు ఓవరాల్ యావరేజ్ ఏం కావాలి? కే కావాలి. ఇప్పుడు ఈ 9ని నేను 4 + 5గా రాసుకోవచ్చు. అంటే ఈ కే మెంబర్స్ అంటే ఎంతమంది ఉన్నారో, కే అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ కదా, ఇవి ఎంతమంది ఉన్నారో వాళ్ళు 4 పెట్టుకొని మిగిలిన 5 ఎవరికో ఇచ్చేస్తారు. ఇలా 5 5 5 ఇచ్చేసి 15 కావాలి. అంటే వీళ్ళు ఎంతమంది ఉండాలి? ముగ్గురు ఉండాలి. వాళ్ళు కనుక ముగ్గురు ఉంటే 4 4 4 వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఒక్కొక్క ముగ్గురు అంటే ముగ్గురు ఒక్కొక్కళ్ళు 5 5 5 15 ఇచ్చేస్తారు. ఎందుకంటే 15 వీళ్ళకి కావాలి కాబట్టి. మీరు ఈ రకంగా ఓవరాల్కి కూడా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ షుడ్ బి యాడెడ్ టు 24 లీటర్ మిక్స్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ కంటైనింగ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 5:3 సచ్ దట్ ద రిజల్టెంట్ మిక్స్చర్ హ్యాస్ 40% వాటర్ ఇన్ ఇట్. ఇనీషియల్గా మీకు మిక్స్చర్ ఎలా ఉందండి? 5:3 రేషియోలో ఉంది. ఈ మిక్స్చర్కి మీరు ఏం చేయాలి? వాటర్ యాడ్ చేయాలి. మిల్క్ యాడ్ చేయరు, ఓన్లీ వాటర్ యాడ్ చేస్తారు. అలా వాటర్ యాడ్ చేయడం వల్ల ఏం జరగాలి? వాటర్ పర్సెంట్ 40%కి రావాలి. అంతేనా? వాటర్ పర్సెంట్ 40%కి రావాలి. 40% అంటే మీనింగ్ అంటే ఫ్రాక్షన్ ఏంటండి? 2/5 కదా. అంటే టోటల్ మిక్స్చర్ కనుక 5 ఉంటే మీకు మిల్క్ వాటర్ ఎంత కావాలి? 2. వాటర్ 2 కావాలి. టోటల్ మిక్స్చర్ 5 ఉన్నప్పుడు అప్పుడు మిల్క్ ఎంత కావాలి? 3 ఉండాలి. అంతేనా? రైట్. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మిల్క్ ఎంత ఉందో ఇప్పుడు మిల్క్ అంతే ఉండాలి. ఎందుకంటే మీరు మిల్క్ని యాడ్ చేయట్లేదు. మీరు దేన్ని యాడ్ చేస్తున్నారు? వాటర్ని యాడ్ చేస్తున్నారు. అంతే కదా. సో మిల్క్ ఇంతకుముందు ఇప్పుడు సేమ్ ఉండాలి కదా. నెంబర్ ఆఫ్ పార్ట్స్ సేమ్ ఉందా? చూడండి, ఇంతకుముందు 5 ఉంటే ఇప్పుడు 3 ఉంది. సమానంగా లేదు కాబట్టి సమానంగా చేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని 3 తోటి దీన్ని 5తో ఇంటూ చేసి సరిపోతుంది కదా. ఇంటూ 3 ఇంటూ 5 ఏం జరిగింది? 15 9 15 6. మిల్క్ పార్ట్ మీరు సేమ్ చేసుకున్నప్పుడు ఈ వాల్యూ ఎంత పెరిగింది? ఇక్కడ 10 కదండి, 10. ఇది మిల్క్ వాటర్ కదా. మిల్క్ వాటర్ సేమ్ ఉంది. ఇంతకుముందు వాటర్ 9 పార్ట్స్ ఉంటే ఇప్పుడు ఎంత అయింది? 10 పార్ట్స్. ఎంత పెరిగింది? 1 పార్ట్. ఈ 1 పార్ట్ వాల్యూవే మనకు అడిగిరండి. రైట్. 15 + 9 ఎంత? 24. ఈ 24 పార్ట్స్ వాల్యూవే మీ క్వశ్చన్లో 24 లీటర్స్ అన్నారు. 24 పార్ట్స్ 24 అయితే 1 పార్ట్ ఎంత కావాలి? 1. ఎంత యాడ్ చేయాలి? 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ షుడ్ బి మళ్ళీ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ 2-digit నెంబర్ ఇస్ 12. వెన్ ద డిజిట్స్ ఆర్ రివర్స్డ్ అండ్ ద నంబర్స్ ఆర్ సబ్ట్రాక్టెడ్ ఇట్ గివ్స్ 36. ద బిగ్గర్ నంబర్ ఈజ్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే మీలో కొంతమంది అయినా ఎలా చేస్తారంటే ఫస్ట్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ 12 ఏవైతున్నాయో చూస్తారు. అన్ని 12 ఉన్నాయి. ఆ నంబర్ నుండి దాన్ని రివర్స్ని మైనస్ చేస్తే మీకు ఆన్సర్ ఏం రావాలి? 36 రావాలి. అంటే మైనస్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే, 39 ఎంత వస్తుందో చూస్తారు. 75 మైనస్ చేస్తారు, ఎంత వస్తుందో చూస్తారు. ఈ క్వశ్చన్ చేసే మెథడ్ ఇది కాదండి. ఏదైనా ఒక 2-digit నెంబర్ నుండి దాని రివర్స్ నెంబర్ని కనుక మైనస్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఎప్పుడు కూడా 9 మల్టిపుల్ అవుతుంది. ఇక్కడ ఎంత ఉంది? 36 ఉంది. 36ని ఎలా రాసుకోవచ్చు? 9 ఇంటూ సంథింగ్ రాసుకోవచ్చు. ఈ ఇంటూ సంథింగ్ ఉంది చూసారా 4 అనేది. ఈ 4 అనేది ఆ 2 digitsకి మధ్యలో ఉన్న డిఫరెన్స్. అంటే 3కి 9కి మధ్య డిఫరెన్స్ ఎంత? 6. 5కి 7కి డిఫరెన్స్ ఎంత? 2. 8కి 4కి డిఫరెన్స్ ఎంత? 4. 7కి 5కి డిఫరెన్స్ ఎంత? 2. నాకు 4 ఎక్కడ వస్తుంది? ఇది నా రైట్ ఆన్సర్. ఇప్పుడు నేను చెప్తా చూడండి ఒకసారి. మీరు ఏదైనా ఒక 2-digit నెంబర్ తీసుకోండి, దాన్ని రివర్స్ చేయండి. XY అనే ఒక 2-digit నెంబర్ తీసుకుంటున్నాను. XY. ఈ XY అనే నెంబర్ని నేను ఇలా రాసుకోవచ్చా? 10x + yగా. అంతే కదా. యూనిట్ డిజిట్లో ఉంది కాబట్టి 1 మల్టిప్లై చేస్తున్నాం. 10th ప్లేస్లో ఉంది కాబట్టి 10 మల్టిప్లై చేస్తున్నాం. దీన్ని రివర్స్ చేస్తే నాకు YX. ఈ YXని నేను 10y + x అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. డిఫరెన్స్ చేయండి ఏమొస్తుందో. డిఫరెన్స్ 10x - x 9x, 9x మైనస్ y - 10y 9y. సో 9 కామన్ తీస్తే ఏమొస్తుంది? x - y. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఏదైనా ఒక 2-digit నెంబర్ని రివర్స్ చేస్తున్నారు.
అంటే 2 డిజిట్ నెంబర్ ఉంది, దాని రివర్సల్ ఇది. ఆ 2 డిజిట్ నెంబర్ అండ్ దాని రివర్సల్ యొక్క డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా 9 మల్టిపుల్ అవుతుంది. 9 ఇంటూ సంథింగ్ అవుతుంది. ఆ ఇంటూ సంథింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఎక్స్కి వైకి మధ్య డిఫరెన్స్. క్లియరా? అంటే ఈ క్వశ్చన్ కనుక మీరు చూడగానే ఏం చేయాలంటే ఒక 2 డిజిట్ నెంబర్ యొక్క సమ్ 12 ఉంది, అది మనకు అవసరం లేదు. క్లియర్? ఒక 2 డిజిట్ నెంబర్ సమ్ ఎంత ఉంది, 12 ఉంది, మనకు దాంతో అవసరమే లేదు. ఒక 2 డిజిట్ నెంబర్ అండ్ దాని రివర్స్ యొక్క డిఫరెన్స్ 36 అని మీకు అర్థమైనప్పుడు 36 అనేది ఎలా వస్తుంది, 9 ఇంటూ 4. అంటే ఆ 2 డిజిట్స్కి మధ్య డిఫరెన్స్ ఏం కావాలి, 4 కావాలి. ఆప్షన్ చూసి 4 ఎక్కడ ఉందో మార్క్ చేయడమే. రైట్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Madhapur and Manpur are 140 km apart on a highway. A car starts from Madhapur and another car starts from Manpur at the same time. If they travel in the same direction, they meet in 7 hours. If they travel towards each other, they meet in 1 hour. What are their respective speeds? చూడండి, 140 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందా, వాళ్ళిద్దరు ఒక సైడ్ಗೆ ఒక్కొక్క అంటే ఇద్దరు ఇలా ఒకతను ఇటు వస్తున్నాడు అనుకోండి, గంటలు కలుస్తున్నారు కదా. అంటే 140 కిలోమీటర్స్ని వాళ్ళు గంటలో మ్యాచ్ చేసేస్తున్నారు. 140 కిలోమీటర్ డిస్టెన్స్ని గంటలో కవర్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ఇద్దరు స్పీడ్స్ 140 కావాలి టోటల్ చేస్తే. ఒకటే ఆన్సర్ ఉంది. ఇది నా ఆన్సర్ కాదు, ఇది నా ఆన్సర్ కాదు, ఇది నా ఆన్సర్ కాదు. ఒక పర్సన్ ఇక్కడ ఉన్నాడు, ఇంకో పర్సన్ ఇక్కడ ఉన్నాడు, వాళ్ళ ఇద్దరి మధ్య డిస్టెన్స్ 140 ఉంది. వాళ్ళు 1 అవర్ అయ్యేసరికి ఇలా కలుస్తున్నారు. అంటే ఇద్దరు కలిపి 1 అవర్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత, 140. సో ఇద్దరు కలిపి 1 అవర్ ఇద్దరు స్పీడ్లు ఎంత కావాలి, సమ్ 140 కావాలి. ఇక్కడ ఉంది, ఇక్కడే. దీన్ని సాల్వ్ చేయాలంటే డిస్టెన్స్ ఏమో 140 ఉంది, వాళ్ళిద్దరు కనుక సేమ్ డైరెక్షన్లో వెళ్ళారనుకోండి, రిలేటివ్ స్పీడ్ మీకు ఏమవుతుంది, x-5 అవుతుంది. అప్పుడు టైం 7 పడుతుందంట. సో x-5 వాల్యూ ఎంత అవుతుంది మీకు అప్పుడు, 20 అవుతుంది. అంతేనా? డిస్టెన్స్ ఏమో 140 ఉంది, ఇద్దరు ఒకటే సైడ్లో వస్తున్నప్పుడు రిలేటివ్ స్పీడ్ మీకు ప్లస్ అవుతుంది. అప్పుడు పట్టే టైం ఎంత, 1. సో అప్పుడు మీకు x+y ఎంత అవుతుంది, 140 అవుతుంది. సో ఇప్పుడు దీని నుండి మీరు 2x వస్తే 160 అవుతుంది. అప్పుడు x = 80 అవుతుంది. x 80 అయిందంటే y 60 అవుతుంది. అంతేనా? ఇది మనకు రెగ్యులర్గా చేసే మెథడు. బట్ మీరు ఆప్షన్ నుండి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే మీరు 100% ఆప్షన్ నుండి చేయాలి ఎగ్జామ్లో. చేయకపోతే మీకు టైం సరిపోదు. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. The monthly income of 2 friends Anuj and Matthew are in the ratio 5:7. Both of them save 10,000 a month. If the ratio of their expenditure is 2:3, then find the income of Anuj. ఏమి ఇచ్చినారంటే మీకు ఇన్కమ్ రేషియో, ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చినారు కదా. ఇన్కమ్ రేషియో, ఎక్స్పెండిచర్ రేషియో. ఇన్కమ్ రేషియో ఎలా ఉంది, 5:7 ఉంది. ఎవరికి, అనుజ్ అండ్ మాథ్యూకి. అనుజ్ అండ్ మాథ్యూ. ఎక్స్పెండిచర్ రేషియో ఎలా ఉంది, 2:3 ఉంది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏమన్నారు, వారిద్దరు నెలకు 10,000 సేవ్ చేస్తారంట. అంటే ఇద్దరు పర్సన్ యొక్క సేవింగ్ కూడా 10,000 అండి. సేవింగ్ ఎలా వస్తుంది మీకు, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ కదా. ఇక్కడ ఇన్కమ్ ఎంత ఉంది, 5 ఉంది. ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, 2 ఉంది. అప్పుడు మీకు సేవింగ్ ఎంత అవ్వాలి, 3 అవ్వాలి. ఇక్కడ ఇన్కమ్ ఎంత ఉంది, 7 ఉంది. ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, 3 ఉంది. సేవింగ్ ఎంత అవ్వాలి, 4. కానీ క్వశ్చన్ ఏం చెప్తుంది, ఇద్దరు సేవింగ్లు సమానం అని చెప్తుంది. బట్ మనకు సేవింగ్ సమానం వస్తుందా, రావట్లేదంటే ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి, చేసుకోవాలి. సమానం చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఈ డిఫరెన్స్ ఉందా, ఇక్కడ ఎంత తీసుకున్నాం మనం, 5 కదా. 1 minute. ఇది 5:7 కదా. ఇప్పుడు ఇద్దరు డిఫరెన్స్లు సమానం లేదు కాబట్టి ఈ డిఫరెన్స్ ఎంత, 2నా. ఈ డిఫరెన్స్ ఎంత, 1నా. ఇక్కడున్న డిఫరెన్స్ని దీనికి మల్టిప్లై చేయాలి ఎప్పుడు కూడా, ×1. ఈ డిఫరెన్స్ని దీనికి మల్టిప్లై చేయాలి, ×2. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి, 7 ఇన్కమ్ ఉంటే 6 ఎక్స్పెండిచర్ ఉంది, అంతేనా. ఇప్పుడు సేవింగ్ ఎంత ఉన్నట్టు, 1 సేవింగ్ ఉన్నట్టు. 5 ఇన్కమ్ ఉంటే 4 ఎక్స్పెండిచర్ ఉంది, సేవింగ్ ఎంత ఉన్నట్టు, 1. చూడండి, ఇద్దరు సేవింగ్ సమానం వచ్చిందా. క్వశ్చన్లో కూడా ఇద్దరు సేవింగ్ అదే అన్నారు కదా, ఇద్దరు కూడా 10,000 సేవ్ చేస్తున్నారు కదా. సో మీకు 1 పార్ట్ వాల్యూ 10,000 అయితే, 1 పార్ట్ వాల్యూ 10,000 అయితే మీకు అడిగింది ఏముంది, అనూజ్ ఇన్కమ్ 5 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుందండి, 50,000. ఆప్షన్ డి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఆఫ్టర్ ట్రావెలింగ్ 50 kilometers, a train meets with an accident.
and travels 3/4 of the usual speed and reaches 45 minutes late. Had the accident happened 10 km further it would have reached 35 minutes late. Find the usual speed. ఇది మీకు టైమ్ అండ్ డిస్టెన్స్లో ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి. అంటే మన స్టేట్ ఎగ్జామ్లలో ఇది సీజీఎల్ లాంటి ఎగ్జామ్లలో కామన్, బట్ ఇప్పుడు డిఏఓలో కూడా ఈ క్వశ్చన్ అడిగినారు. చూడండి, ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందంట, ఎటు వెళ్తున్నారో మనకు సంబంధం లేదు. ఒక 50 కిలోమీటర్లు అయిన తర్వాత ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది. ఓకే, యాక్సిడెంట్ జరిగిన తర్వాత స్పీడ్ ఏమవుతుందంట 3/4 అవుతుంది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎట్లా స్పీడ్ తగ్గిందంట, స్పీడ్ తగ్గింది. స్పీడ్ తగ్గితే ఏమవుతుంది, ఇంతకుముందు మీరు ఎంత టైంలో పోవాలనుకున్నారో అంత టైం కాకుండా టైం పెరిగిద్ది కదా. దానివల్ల ఏం జరిగింది, 45 నిమిషాలు ఆలస్యం జరిగింది. ఓకే, యాక్సిడెంట్ కనుక ఇక్కడ కాకుండా ఇంకొక 10 కిలోమీటర్ల ముందు, అంటే 50 కిలోమీటర్స్ తర్వాత కాకుండా ఇక్కడ జరిగింది అనుకోండి, అంటే ఇంకొక 10 కిలోమీటర్స్ ముందు ఇక్కడ జరిగితే, ఇక్కడ యాక్సిడెంట్ జరిగితే మీకు డిలే ఎంత అయ్యేదంట, 45 మినిట్స్ అయ్యేదంట. కానీ ఈ యాక్సిడెంట్ కనుక ఇక్కడ జరిగితే డిలే 35 మినిట్సే అవుతుందంట. అదే నచ్చింది క్వశ్చన్ అంతే. అంటే ఈ 10 మినిట్స్ ఎందుకు సేవ్ అయింది, యాక్సిడెంట్ కనుక ఇక్కడైతే మీకు 45 మినిట్స్ డిలే కావాలి, యాక్సిడెంట్ ఇక్కడైతే 35 మినిట్స్ డిలే అవుతుంది. ఎంత టైం తగ్గింది ఇక్కడ, 10 నిమిషాలు. ఆ 10 నిమిషాలు ఎందుకు తగ్గిందంటే చూడండి, ఈ 10 కిలోమీటర్లు, ఆ 10 కిలోమీటర్లు యాక్సిడెంట్ అవ్వడం వల్ల జరిగిన స్లో, అంటే 10 కిలోమీటర్లకి 10 నిమిషాలు డిలే అవుతుంది. ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి ఇప్పుడు. అంటే ఇప్పుడు ఈ 10 కిలోమీటర్ల కనుక ఈ 10 కిలోమీటర్స్ గురించే మాట్లాడుతున్నాను నేను. స్పీడ్ ఏం జరిగింది, 4 ఉన్న స్పీడ్ కాస్త 3 అయింది. అంటే యూజువల్గా 4 స్పీడ్ ఉండాలి, బట్ ప్రజెంట్ ఎంత ఉంది, 3 ఉంది, 3/4 అయింది కదా. అప్పుడు టైం ఏం కావాలి, రివర్స్ కావాలి, 3 ఉన్నది కాస్త 4 కావాలి. ఇంతకుముందు 3 పార్ట్స్ టైం పడితే ఇప్పుడు 4 పార్ట్స్ టైం పట్టాలి, 1 పార్ట్ టైం ఎక్కువ. ఆ 1 పార్ట్ వాల్యూవే 10 మినిట్స్ అన్నారు. అంటే ఇంతకుముందు మీకు 3 పార్ట్స్ అంటే ఇంతకుముందు మీకు 30 మినిట్స్ టైం పట్టాలి. దేనికి పట్టాలి 30 మినిట్స్ టైము, ఈ 10 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి. అంటే మీరు 30 మినిట్స్ 10 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి తీసుకుంటున్నారు. ఎప్పుడు ఒరిజినల్ స్పీడ్ తోటి. అంటే 60 మినిట్స్ అయితే ఎంత ట్రావెల్ చేస్తారు, డబల్ 20 కిలోమీటర్స్ కదా. అంటే మీకు అదే కదా అడిగింది, అతని సాధారణ వేగాన్ని కనుక్కోనండి, యూజువల్ స్పీడ్ ఎంత. 30 మినిట్స్లో 10 కిలోమీటర్స్ పోతే కిలోమీటర్ పర్ అవర్ అంటే ఎంత, మనకి గంటలో ఎంత దూరం ప్రయాణిస్తాడు అంతే కదా. సో 60 మినిట్స్లో 20. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఫైండ్ ఎక్స్ ఇఫ్ ద మీడియన్ ఈజ్ 28.5. చూడండి, మనకి మీడియన్కి ఫార్ములా ఏముంటుంది మీకు, 28.5 అన్నారంటే ఇది మనకి మీడియన్ క్లాస్. ఇది 20కి ఇది మనకి మీడియన్ క్లాస్ అంతే కదా. సరే, మీడియన్కి ఫార్ములా ఏముంది, మీడియన్ ఈక్వల్ టు, అంటే 28.5 ఈక్వల్ టు లోవర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ 20 ప్లస్ n/2 అంతేనా. అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ బై 2. 5 + 20 25, 30 45 + 7 52 + x/2, 52 + x/2 అంటే 26 + x/2 కదా, 26 + x/2. దీని నుండి మైనస్ ఏం చేస్తాం, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ మైనస్ చేస్తాం. టోటల్ ఫ్రీక్వెన్సీ మైనస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎంత, ఇక్కడ వరకు 5 + x 20 అంటే -25 - x అంతేనా. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 5 + x కాదండి, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఈ 20ని యాడ్ చేయం మనం, -5 - x. డినామినేటర్లో ఏం రాస్తాం మనం, మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ రాస్తాం 20 ఇంటూ మీడియన్ క్లాస్కి మనకి సైజ్ ఎంత ఉంది అది. చూడండి, 28.5 - 20 అంటే మీకు 8.5 ఈక్వల్ టు 26 - 5 అంటే ఎంత మీకు 21. x/2 - x అంటే మీకు -x/2 వస్తుంది బై 10 ఇక 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది అంతేనా. సో 2 × 8.5 అంటే 17, అంటే 21 - x/2 అంతేనా. x/t ఈక్వల్ టు ఏమొస్తుంది మీకు 4. x వాల్యూ ఏం కావాలి
8 కావాలి. ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది యావరేజ్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ ఇస్ 46. It was realized later that an observation was misread as 42 in place of 142. Find the correct average. చూడండి, మీకు 10 సంఖ్యల యొక్క యావరేజ్ 46 అంట. మీరు ఆ యావరేజ్ కనుక్కుంటున్నప్పుడు ఒక నంబర్ 142 తీసుకోవాలి, కానీ మీరు 42 తీసుకున్నారు. దానివల్ల మీరు టోటల్ వాల్యూ తగ్గుతుంది కాబట్టి యావరేజ్ పడిపోతుంది కదా. 142 తీసుకోవాల్సింది 42 తీసుకున్నారంటే ఎంత తక్కువ తీసుకున్నారు? 100. ఇప్పుడు ఆ 100ని యాడ్ చేయండి. ఆ 100ని ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి? 10 మందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? 10. అంటే ఇంతకుముందు యావరేజ్ కన్నా ఇప్పుడు మీ యావరేజ్ పెరగాలి. ఎంత పెరగాలి? 10. 46కి 10 యాడ్ చేస్తే 56. నెక్స్ట్ క్వశ్చన్ రండి. ఏ 3-digit number is such that the digits are in the ratio 1:2:3 respectively. The sum of these numbers and the reverse number is 1332. Find the number. చూడండి, 1:2:3. ఇది మీకు 1:2:3 రేషియోలో లేదు, 1:2:3 రేషియో ఉంది. బట్ ఈ నెంబర్ని మీరు రివర్స్ నెంబర్ని యాడ్ చేస్తే మీకు ఏం కావాలి? 1300 రావాలి. మీరు ఇది 150, 300 ఎంత యాడ్ చేసినా ఇది 1300కి టచ్ కాదు. దీని రివర్స్ 442 యాడ్ చేసినా ఇది 1300 టచ్ కాదు. అంటే ఇదే. క్లియర్ అండి? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ 20 లీటర్ మిక్స్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ కంటెంట్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 3:2. 10 liters of the mixture is removed and replaced with pure milk. What is the ratio of milk and water in the resultant mixture? ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను చాలా సింపుల్గా ఏ రకంగా చేయాలో చెప్తా చూడండి, మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇనీషియల్గా మిల్క్ వాటర్ రేషియో ఎలా ఉంది? 3:2 కదా. ఇనీషియల్గా మిల్క్ వాటర్ రేషియో 3:2 ఉంది. మిక్స్చర్ ఎంత ఉంది? 20 లీటర్స్ ఉంది, అంతేనా? మిక్స్చర్ ఏమో 20 లీటర్స్ ఉంది, మిల్క్ వాటర్ రేషియో 3:2 ఉంది. ఎంత మిక్స్చర్ బయటకు తీస్తున్నారు? 10, అంతేనా? 10 బయటకు తీస్తున్నారు. అంటే 20లో ఎంత బయటకు అన్నట్టు? 10 ఎంత పార్ట్ అన్నట్టు? హాఫ్ కదా. 20 లీటర్స్ మిక్స్చర్ ఉంటే మీరు హాఫ్ బయటకు తీస్తున్నారు అంటే ఎంత తీస్తున్నారు? సారీ, 10 లీటర్స్ బయటకు తీస్తున్నారంటే హాఫ్ బయటకు తీస్తున్నారు కదా. హాఫ్ మిక్స్చర్ బయటకు తీస్తున్నారు అంటే హాఫ్ మిల్క్ బయటకు వెళ్ళిపోతుంది, హాఫ్ వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మీకు 3 parts మిల్క్ ఉంటే దీంట్లో హాఫ్ బయటకు వెళ్ళిపోయింది, 1.5 వెళ్ళిపోయింది, ఇంకా 1.5 ఉంది. 2లో నుండి హాఫ్ బయటకు వెళ్ళిపోయింది, ఇంకా 1 ఉంది. మీకు టోటల్ మిక్స్చర్ 20 ఉంటే 20లో మీరు 10 తీస్తున్నారు అంటే ఓవరాల్గా 1/2 అంటే 1/2 తీస్తున్నారు. హాఫ్ పార్ట్ మిక్స్చర్ బయటకు తీస్తున్నారంటే మిల్క్లో కూడా హాఫ్ పార్ట్ బయటకు వెళ్ళిద్ది, వాటర్లో కూడా హాఫ్ పార్ట్ బయటకు వెళ్ళిద్ది. సో 3లో 1.5 మిగిలింది, 2లో 1.1 మిగిలింది. 1.5 2.5 మిగిలిందంటే ఇంకొక 2.5 బయటకు వెళ్ళిపోయింది కదా. ఎంత బయటికి వెళ్ళిందో అంత మీరు ఏం యాడ్ చేస్తున్నారు? మళ్ళీ మిల్క్ యాడ్ చేస్తున్నారు, అంతేనా? మిల్క్. సో ఇక్కడ 2.5 మళ్ళీ మిల్క్ యాడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు రేషియో ఏమవుతుంది? 4:1 కదా. ఆన్సర్ ఇది. ఈ క్వశ్చన్ ఇంత సింపుల్గా చేయొచ్చు. ఇంకా సింపుల్గా చేయాలంటే మీకు రేషియో మిల్క్ వాటర్కి రేషియో ఎలా ఉంది? 3:2 ఉంది. 20 లీటర్స్ ఉంటే మీరు 10 లీటర్స్ బయటకు తీస్తున్నారు అంటే హాఫ్ బయటకు తీస్తున్నారు కదా. హాఫ్ బయటకు తీసి ఏం యాడ్ చేస్తున్నారు? మిల్క్ యాడ్ చేస్తున్నారు, అంతే కదా. హాఫ్ బయటకు తీసినప్పుడు మిల్క్ బయటకు వెళ్తుంది, వాటర్ బయటకు వెళ్తుంది. బట్ లోపలికి వస్తున్నప్పుడు మిల్క్ వస్తుంది కదా. ఏం లేదు, ఇక్కడ జరిగిన 50% ఎంత? ఈ 1 దీనికి యాడ్ అవుతుంది సింపుల్గా, అంతే. అంటే 4:2 4:1 ఇక్కడే చెప్పొచ్చు. నేను మళ్ళీ చెప్తా చూడండి. మీకు 3:2 రేషియోలో మిల్క్ వాటర్ ఉంది. మీరు హాఫ్ పార్ట్ మిక్స్చర్ బయటకు తీసినప్పుడు ఇది హాఫ్ బయటకు వెళ్తుంది. మీరు ప్యూర్ మిల్క్ యాడ్ చేసినప్పుడు దీని హాఫ్ మళ్ళీ దీనికి వచ్చేస్తుంది. ఇక్కడ హాఫ్ బయటకు వెళ్ళింది చూసారా, ఇది మాత్రం రావట్లేదు. దాని ప్లేస్లో ఏమొస్తుంది? మిల్క్ వస్తుంది. అంటే దీంట్లో హాఫ్ ఎంత? 1. ఆ 1 ఇట యాడ్ అయిపోతుంది, అంతే. 4:1. అంటే ఈ క్వశ్చన్ని మీరు చూడగానే ఎగ్జామ్లో ఏం చేయాలంటే 3:2 ఉందా? ఎక్కడ? 3:2 ఉంది. ఎంత బయటకు తీస్తున్నారు? హాఫ్ పార్ట్ బయటకు తీస్తున్నారు. మిక్స్చర్ని హాఫ్ పార్ట్ బయటకు తీసి మళ్ళీ మీరు మిల్క్ యాడ్ చేస్తున్నారంటే యాడ్ కాంది ఏముంది? వాటర్ యాడ్ కానీ ఉంది. హాఫ్ పార్ట్ మిక్స్చర్ బయటకు తీసినప్పుడు హాఫ్ పార్ట్ వాటర్ బయటకు వెళ్ళిపోతుంది, అది ఇంకా లోపలికి రావట్లేదు. అది ఏ రకంగా లోపలికి వస్తుంది? మిల్క్ లాగా లోపలికి వస్తుంది. అంటే 2 పార్ట్స్లో హాఫ్ 1 బయటకు వెళ్ళిపోతుంది, అది లోపలికి ఏ రకంగా వస్తుంది? మిల్క్ లాగా వస్తుంది. అంటే దీంట్లో హాఫ్ దీనికి యాడ్ అవ్వాలి. 4:1 రేషియో. చూడండి, మీకు 10 to 15 సెకండ్ క్వశ్చన్ మాత్రమే.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది మీకు సింప్లిఫికేషన్ క్వశ్చన్ అండి. A² మైనస్ B² కదా. A² మైనస్ B² చేస్తే వస్తుంది ఫస్ట్ A ప్లస్ B కదా. x² ప్లస్ m² మైనస్ z² ప్లస్ x² మైనస్ m² ప్లస్ z². చూడండి, ఈ వాల్యూ క్యాన్సల్, మైనస్ m² ప్లస్ m² క్యాన్సల్, అంటే మీకు 2x² ఎక్కడ వస్తుందో అదే ఆన్సర్. అంటే ఇదే మీకు ఆన్సర్ కావాలి మోస్ట్ ప్రాబబుల్లీ. ఒకవేళ నెక్స్ట్ ఉంటే మీరు సాల్వ్ చేసి చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఆప్షన్ ఏనే రైట్ అవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక్క నిమిషం ఆగండి. 2x² వచ్చింది కదా, ఇంకెక్కడైనా ఒకవేళ 2 మల్టిపుల్ వచ్చింది అనుకోండి దీంట్లో, అప్పుడు ఛాన్స్ అయ్యి ఉంది కదా. ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీరు A ప్లస్ B చేశారు కాబట్టి ఇప్పుడు A మైనస్ B చేయండి. x² ప్లస్ m² మైనస్ z² మైనస్ x² ప్లస్ m² మైనస్ z². అంతేనా? x² క్యాన్సల్, 2m² మైనస్ 2z², అంటే m² మైనస్ z², 2 కామన్ వస్తుంది. అప్పుడు 2 × 2 ఎంత అవుతుందంటే 4x² అవుతుంది. అప్పుడు మీకు 4x² మైనస్ m² మైనస్ z². నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ వెజల్ ఈజ్ ఫిల్డ్ విత్ లిక్విడ్ 3 parts ఆఫ్ విచ్ ఆర్ వాటర్ అండ్ 5 parts సిరప్. హౌ మచ్ ఆఫ్ ద మిక్స్చర్ మస్ట్ బీ డ్రాన్ ఆఫ్ అండ్ రీప్లేస్డ్ విత్ వాటర్ సో దట్ ద మిక్స్చర్ బీ ఆఫ్ వాటర్ అండ్ ఆఫ్ సిరప్. ఇదే ఇప్పుడు ఈ చెప్పిన ఈ హాఫ్ అన్ అవర్ సెషన్లోనే ఈ క్వశ్చన్ మీకు 3వ సారి రావడం. మిక్స్చర్ నుండి మీరు కొంత పార్ట్ బయటకు తీసి దాని ప్లేస్లో ఏదో ఒకటి యాడ్ చేయడం. ఇప్పుడు మిక్స్చర్ ఎంత ఉంది? 3 parts వాటర్ ఉంది, 5 parts సిరప్ ఉంది. అంతేనా? హౌ మచ్ ఆఫ్ ద మిక్స్చర్ మస్ట్ బి డ్రాన్ ఆఫ్ అండ్ రీప్లేస్డ్ విత్ వాటర్. అంటే మొత్తం మిక్స్చర్ బయటకు తీసి దేన్ని యాడ్ చేస్తున్నారు? సిరప్, వాటర్ కనుక యాడ్ చేస్తే ఇప్పుడు మిక్స్చర్కి అంటే హాఫ్ వాటర్ హాఫ్ సిరప్ ఉండాలి. క్లియర్గా అర్థమవుతుందా మీకు? మొత్తం మిక్స్చర్ నుండి దాంట్లో మీకు వాటర్ 3 ఉంది, సిరప్ 5 ఉంది. మిక్స్చర్ బయటకు తీసి ఓన్లీ వాటర్ యాడ్ చేస్తే హాఫ్ మిక్స్చర్ ఉండాలి, హాఫ్ సిరప్ ఉండాలి. అంటే ఇప్పుడు మొత్తం ఇది ఎంత ఉంది? టోటల్ 7 parts ఉందా? మీరు మిక్స్చర్ బయటకు తీసి మళ్ళీ అంతే వాటర్ యాడ్ చేస్తున్నారు కాబట్టి టోటల్ క్వాంటిటీ సేమ్ ఉండాలి. ఇంతకుముందు 7 ఉంటే ఇప్పుడు 7 ఉండాలి. బట్ ఇప్పుడు ఎలా ఉండాలి? హాఫ్ సిరప్ ఉండాలి, హాఫ్ వాటర్ ఉండాలి. అంటే ఇది 3.5 ఉండాలి, ఇది 3.5 ఉండాలి. క్లియర్? ఇప్పుడు మనం ఏం చూస్తాం? ఎంత మిక్స్చర్ బయటకు తీసామో దేనిపైన డిపెండ్ అవుతుంది? ఏది పెరిగిందో అది కాదు, ఏది తగ్గిందో దానిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది. మిక్స్చర్ బయటకు తీసి మీరు వాటర్ యాడ్ చేస్తున్నారు కాబట్టి మీకు వాటర్ క్వాంటిటీ ఖచ్చితంగా పెరుగుతుంది, సిరప్ క్వాంటిటీ తగ్గుతుంది. అంతేనా? 5 ఉంటే 3.5 అయింది, 5 ఉంటే 3.5 అయింది. ఎంత తగ్గింది? 1.5 తగ్గింది, 1.5 తగ్గింది. దేనిపైన? 5 పైన. తీసేస్తే ఇక్కడ ఎంత? 50. 5 3 times, 5 10 times. అంటే ఎంత మిక్స్చర్ బయటకు తీసినట్టు మీరు? సారీ అండి, ఇక్కడ మనం రాంగ్ అది చేసింది. ఎంత రాంగ్? 3 + 5 వాల్యూ ఎంత? 8. సో ఇక్కడ కూడా 8 ఉండాలంటే ఇక్కడ ఎంత ఉండాలి మనకి? 4 ఉండాలి. సో వాటర్ పెరిగింది, సిరప్ తగ్గింది. ఎంత తగ్గింది? 1 తగ్గింది 4 పైన. అంటే 1/4 మిక్స్చర్, సారీ 1/5 మిక్స్చర్ బయటకు తీసినట్టు. 1 తగ్గింది 5 పైన కదండి. ఇంతకుముందు 5 ఉంటే ఇప్పుడు 4 అయింది, 1 తగ్గింది 5 పైన. సో 1/5 మనకు రైట్ ఆన్సర్. చూడండి, ఇలాంటి తొందర చేసి పడుతున్నప్పుడు ఇప్పుడు 1/4 కనుక ఆప్షన్ ఉంటే నేనైనా కూడా 1/4 పెట్టేస్తాను. సో ఇటువంటివి కొంచెం జాగ్రత్త ఉండాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కార్ ఆన్ హైవే మూవింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 60 km/h ఫైండ్స్ అన్ అంబులెన్స్ 40 meter ahead. ఆఫ్టర్ 10 seconds ద అంబులెన్స్ ఇస్ 40 meter behind. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ అంబులెన్స్? రిలేటివ్ స్పీడ్ కదండి. చూడండి, ఏ కార్ ఆన్ ద హైవే మూవింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 60 km. ఇక్కడ కార్ ఉంది, ఇక్కడ కూడా అంబులెన్స్ ఉంది. ఇనీషియల్గా డిస్టెన్స్ ఎంత ఉందంట? 40 ఉందంట. కొద్దిసేపు తర్వాత 10 seconds తర్వాత ఏం జరిగిందంట? డిస్టెన్స్ 80 అయిందంట. అంటే కార్ అనేది అంబులెన్స్ కన్నా 80 meters ముందుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకి రిలేటివ్ స్పీడ్ ఏంది? 80 meters. మీకు అడిగింది క్వశ్చన్లన్నీ km/h కాబట్టి 80 meters అంటే కిలోమీటర్లు కన్వర్ట్ చేయడానికి by 1000 చేస్తున్నా. ఇది నేను డిస్టెన్స్ బై స్పీడ్, రిలేటివ్ స్పీడ్ కదా. కార్ స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి కార్ స్పీడ్ 60 మైనస్ అంబులెన్స్ స్పీడ్ నేను x అనుకుంటున్నాను. డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్ టు ఏం కావాలి? టైం. ఎంత టైంలో ఇదంతా జరిగింది? 10 secondsలో జరిగింది. సెకండ్లు ఉంది, దీన్ని అవర్స్లో మార్చడానికి × 60 × 60. క్లియరా?
ఇది 10 ఎంత టైమ్స్ అండి, 8 టైమ్స్, అంతేనా? 2 zeros క్యాన్సిల్. క్లియర్? ఇప్పుడు ఏముంది మనకి, 60 - x ఈక్వల్ టు ఆర్ఆర్లో 36. మీకు 36 × 4 అంటే 144 అండి. 144 × 2 అంటే 288. ఇక్కడ బై 10 ఉంది అంటే 28.8. ఇప్పుడు x ఈక్వల్ టు ఏం రావాలి మీకు, లాస్ట్లో డెసిమల్లో 0.2 రావాలి. డెసిమల్లో 0.2 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్. ఇదండి మనకి సెషన్. ఈ పేపర్తో మనకు మొత్తం పేపర్ అయిపోయింది. అర్థమెటిక్కి సంబంధించి 2022 ఏపీపీఎస్సీ డిఓకి సంబంధించింది. ఈ టెస్ట్ని కనుక మీరు ఒక ఎగ్జామ్ ఫార్మాట్లో రాయాలని అనుకుంటే మీకు డిస్క్రిప్షన్, ఇక్కడ మీకు స్క్రీన్ పైన యాప్ డీటెయిల్స్ ఇస్తారు. అక్కడ మీరు పర్చేజ్ చేసి ఈ ఎగ్జామ్ని మీరు మళ్ళీ ఒక మాక్ ఎగ్జామ్ లాగా రాయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.